హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ని ఉపయోగించి లోటస్ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. దీనికి కావలసిన వస్తువులు కలర్ పేపర్స్. నేను ఇందులో గ్రీను, పింక్, ఎల్లో తీసుకున్నానండి. నెక్స్ట్ కత్తెర, స్కేలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ఇక్కడ గ్రీను, పింక్, ఎల్లో 3 మెజర్మెంట్స్ తీసుకోవాలండి. చూడండి, ఇది 7.5 15 సెంటీమీటర్స్, ఇది 10 షీట్స్ తీసుకోవాలండి. ఇది కూడా సేమ్ మెజర్మెంట్ 5 షీట్స్ తీసుకోవాలి. ఇది 3.75, తర్వాత 7.5 సెంటీమీటర్స్ 5 షీట్స్ తీసుకోవాలండి. ఈ విధంగా మనం మెజర్మెంట్ పెట్టి అయితే మనం పింక్ అయితే 10, గ్రీన్ అయితే 5, ఎల్లో అయితే 5 కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఫోల్డ్ చేసేసి కార్నర్స్ బ్యాక్ ఫోల్డ్ చేసేయాలండి. 2 సైడ్స్ కార్నర్స్ బ్యాక్ ఫోల్డ్ చేయాలండి ఆపోజిట్లో. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో ఉన్న ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు కావాల్సిన ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం ఐదిటిని తయారు చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ పింక్ కూడా చూద్దామండి. హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని కార్నర్స్ని ఆపోజిట్ వర్షన్లో ఫోల్డ్ చేసేసేయాలండి, 2 సైడ్స్ కూడాను. అయిపోయిందండి. ఇప్పుడు మధ్యలో ఏదైతే పేపర్ ఉందో దాన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసేయాలండి. అదైతే నార్మల్గా ఫోల్డ్ చేసుకున్నామండి. ఇదైతే ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకోవాలి. గ్రీన్ అయితే నార్మల్గా ఫోల్డ్ చేసుకున్నామండి. పింక్ అయితే ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ కావాల్సినన్ని చేసి పెట్టేశాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 3 కలిపేసి ఈ విధంగా అయితే హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలండి. నెక్స్ట్ ఎల్లోని కూడా హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని మరలా దాన్ని ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసేసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ వేయాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకొని ఓపెన్ చేసుకొని తర్వాత 5 రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే రెడీ చేసి పెట్టేశానండి. ఈ విధంగా ఎల్లో అయితే వాటి మధ్యలో పెట్టేసేసి పెటల్స్ మధ్యలో పెట్టేసేసి ఫోల్డ్ చేసేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేను గ్రీన్ పెట్టాను, గ్రీన్ నార్మల్గా ఫోల్డ్ చేశాను, తర్వాత పింక్ ఆపోజిట్లో ఫోల్డ్ చేశానండి. దానిపైన ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో అదే విధంగా పెట్టేసేసి ఎల్లో పెట్టేసి మనం ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి తీసుకొని మనం దారం అయితే కట్టేసుకుందామండి. రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర నేనైతే ఊలుతో ముడేసేస్తున్నానండి. దారమైనా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం అండి. ఈ విధంగా అయితే 5 కలిపేసి మధ్యలో మనం ముడైతే వేసేసుకోవాలండి. నేను 2 ముళ్ళు వేసేసాను. నెక్స్ట్ వీటన్నిటిని రౌండ్గా చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే దగ్గరికి లాగి ఫోల్డ్ గట్టిగా పట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లో ఉంది కదండి, ఎల్లోని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్కి పైకి ఫోల్డ్ చేసేయాలండి. ఈ విధంగా మనం అన్ని పెటల్స్కి ఉన్న ఎల్లో పేపర్స్ని మనం అయితే పైకి ఫోల్డ్ చేసేసేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నిటినీ కూడా మనం మరలా ఒకసారి సరి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పింక్ కలర్ పేపర్ పైన ఉంది చూడండి, మనం ప్రతి దాంట్లో 3 పెటల్స్ని తీసుకున్నాము. 1 గ్రీను, 2 పింకు. చూడండి, ఈ విధంగా అయితే పింక్ కలర్ పేపర్ని 2 హ్యాండ్స్తో ఫింగర్స్తో పట్టుకొని పైకి అయితే అనేసేయాలండి. నెక్స్ట్ ఇది పైకి అన్నాం కదండి, నెక్స్ట్ది వదిలేయాలి. అంటే 1 by 1 మనం పైకి అనేయాలండి. ఒకటి పైకి అనాలి, ఒకటి వదిలేయాలండి. 1 by 1 పైకి అనుకుంటూ రావాలి. చూడండి, ఈ లైన్ అయితే మొత్తం 5 కంప్లీట్ చేసేసామండి. మరలా నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు 2 పెటల్స్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ మనం ఆ పెటల్ని పైకి అనాలండి.
ఈ విధంగా అయితే మనం పైకి ఫోల్డ్ చేసేసేయాలి. సెకండ్ లైన్ కూడా అయిపోయిందండి. థర్డ్ లైన్కి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ 2 పెటల్స్ గ్యాప్లో ఏదైతే ఉందో అది పైకి అనాలండి. ఇప్పుడు ఇక్కడ కూడా 1 by 1 1 by 1 అనుకుంటూ రావాలి. ఒకటి పైకి అనాలి, ఒకటి వదిలేసేయాలండి. ఈ విధంగా అయితే మనం పెటల్స్ అన్నిటిని కూడా పైకి అనేసుకోవాలి. అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఆ పెటల్స్ రెండు మధ్యలో గ్యాప్ ఉన్న చోట ఎక్కడైతే ఉన్నాయో అవి పైకి అనేసేయాలండి. ఫ్లవర్ అయితే అయిపోయిందండి. ఇక లీవ్స్ ఉన్నాయండి. ఈ లీవ్స్ని కూడా మనం అదేవిధంగా 1 by 1 పైకి అనేసుకోవాలండి. నేను ఈ లీవ్స్ని అయితే ఫ్లవర్స్తో పాటు పైకి అన్నానండి. ఫ్లవర్ పెటల్స్తో పాటు అదే లెంత్లో పైకి అనేసానండి. 2 విధాలుగా చేసుకోవచ్చు. మొత్తం ఫ్లవర్కి దగ్గరగా తీసుకొస్తే అది మొగ్గ విచ్చుతున్నట్లు ఉంటుందండి. చూసారు కదండి, అయిపోయింది. ఈ విధంగా అయితే వస్తుంది. మనం లేదు కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది, ఫ్లవర్ లాగా ఉంటుంది అనుకుంటే ఈ గ్రీన్ పెటల్స్ని వెనక్కి అనేసుకోవాలండి. ఈ విధంగా అయితే వెనక్కి అనుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం విచ్చిన ఫ్లవర్ లాగా ఉంటుందండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే పెట్టేసుకోవచ్చండి. చూసారు కదండి. రేపు మరో